హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయని చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచిన తరువాతే ఎన్నికలకు పోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 కేసు హైకోర్టులో విచారణకు బెంచ్ పైకి రాకపోవడం బీసీల న్యాయవాదులతో వాదించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లతోనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు పోతే ఈపులు వలుగుతాయి. ఎవరు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలకు వస్తే ఊళ్ళలో దేశశుద్ధి జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషా ఉందా? బీసీలు అంటే తరగా తిరుగుతుందా? చిన్న చూస్తారా? బీసీలు అంటే లెక్కలేనితనమైందా? ఖబర్దార్. 40 గ్రామ పంచాయతీ అంటే పార్టీ సింబల్ లేదు. ఏదో చూసుకుందాం అనుకున్నాం. మీరు 42 అనౌన్స్ చేసి 22కు తగ్గించి అమలు చేసేటప్పుడు 17% సీట్లలో 50% సీట్లు బీసీలకు వచ్చాయి. మొత్తం ఇవి కలిసి 60%, 70% దాకా బీసీలకు వచ్చేసారు. గొంతు వచ్చి ఎవరికి కిరీటం పెట్టాలన్నారో ఆ కిరీటం ఎగిరిపోయింది ఆకాశం. ఖబర్దార్, బీసీల జోలికి వస్తే ఓటు రూపకంగా మీరు పైసలు వంచినా, అధికారులను భయపెట్టినా, పోలీసు వాళ్ళతో భయపెట్టి చూశారు. పోలీసు వాళ్ళు మా బ్రదర్స్ వాళ్ళందరూ నాకే పనులు చేసి ఏమన్నా దుర్మార్గం ఇట్లా చేస్తున్నారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మీరు 42 పెట్టకపోతే మేము ఇక మొత్తం సమాజంలో కలిసిమెలిసి ఉన్న కులాలు కొట్లాడొద్దని మర్యాద పొంచి చెప్తున్నాం. కానీ వినకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ జూటా పార్టీ అయితే తయారైంది, మాట తప్పే పార్టీ తయారైంది. ఇట్లా బీసీలకు అన్యాయం, బీసీ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకుంటావా, 42 పెడతావా చేర్చుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. 42% రిజర్వేషన్లతోటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోవాలి. లేకపోతే మాత్రం ఒక్క ఎమ్మెల్యే తిరిగాడు, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఊళ్ళల్లో తిరిగాడని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల 60% టోటల్గా 60% మంది బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే 80% దాకా అవుతారు. అయినా ఇప్పటికైనా మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకొని బీసీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇది జనాభా ప్రకారం ఇచ్చే